కానీ దైవజనులకి పెద్దలకి నా శుభం తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజుల్లో మనం బాగా చూస్తున్నాం ఏంటంటే సీసీటీవీ కెమెరా. సో ఇంతకుముందు ఏటీఎం దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం ఆ పని చేస్తాం అన్నమాట. సో అదేవిధంగా ఈ సీసీటీవీ కెమెరా కానీ ఏదైనా మనం అక్కడ ఎప్పుడైతే మనం ఆ ప్రాంగణంలో ఉన్నప్పుడు మాత్రమే అది మనల్ని పర్యవేక్షిస్తుంది. సో అక్కడ ఏటీఎం సెంటర్లో మీరు చూసినట్టయితే అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది, మీరు సీసీటీవీ కెమెరా ఒక పర్యవేక్షణలో ఉన్నారు అని చెప్పి. సో ఈ సీసీటీవీ కెమెరా ఏంటంటే ఒకవేళ పవర్ లేకపోతే పనిచేయదేమో, ప్లస్ ఆ ప్రాంగణంలో మనం లేకపోతే పనిచేయదేమో, కానీ మనం నిరంతరం ఒకరి పర్యవేక్షణలో మనం ఉన్నాం. అది ఎవరి పర్యవేక్షణ తెలుసు కదా, మన దేవాది దేవుడైన యేసు ప్రభు ఒక పర్యవేక్షణలో మనం ఉన్నాం. సో ఎందుకు అలాగా అంటున్నానంటే మన దేవుడికి మనకు చాలా పేర్లు ఉన్నాయి, అనేకమైన పేర్లు మన దేవునికి ఉన్నాయి కదా. అందులో ఒక ప్రాముఖ్యమైన పేరు ఏంటంటే ఎల్ రోయి, అంటే చూచుచున్న దేవుడు కదా. సో ఎల్ రోయి అనే పేరు దేవునికి మొట్టమొదటిసారిగా పెట్టింది ఎవరో తెలుసా మీకు ఎవరికైనా? ఎల్ రోయి అని దేవునికి మొదటిసారిగా ఎవరు పేరు పెట్టారు? సరే, కరెక్ట్ అండి. సో ఒక ఐగుప్తురాలైన హాగరు దేవునికి మొదటిసారిగా చూచుచున్న దేవుడు అని ఒక పేరు పెట్టింది. సో దాన్నే హెబ్రూ భాషలో ఎల్ రోయి అంటారు. సో ఈ చూచుచున్న దేవుడు ఓన్లీ హాగర్నే చూస్తాడా, మనల్ని కొని చూస్తున్నాడా? అయితే మనం చూసినప్పుడు మన జీవితంలో ఈ శ్రమలు వస్తున్నప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? సో అది కొంచెం చూద్దాం. అయితే ఆదికాండము 16-13 ఎవరైనా చదువుతారా? ఆదికాండము 16-13. అది చూస్తున్న దేవుడు నేనే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టినను. ఏదైనా నన్ను చూసిన చాలు. సో ఇక్కడ చూస్తాము, హాగర్ యాక్చువల్గా 2 సార్లు సారాయి దగ్గర నుంచి వెళ్ళిపోయిందండి. సో మొదటిసారి వెళ్ళినప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు వెళ్ళింది, ఇంకో రెండోసారి ఇస్మాయిల్ని తీసుకొని వెళ్ళిపోయింది. సో మొదటిసారి గర్భవతిగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు హాగరు ఒక స్థలంలో ఒక నీటి ఊట దగ్గర దేవుడు హాగర్తో మాట్లాడాడు. హాగర్ని కొంచెం బలపరిచి, నువ్వు మళ్ళీ నీకు తిరిగి సారా దగ్గరికి వెళ్ళు, నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్తాడు. సో ఆ సమయంలో హాగరు దేవునికి ఈ పేరు పెట్టి ఆ నీటి ఊటకు కూడా ఒక పేరు పెట్టింది, బహర్ లహారోయి అని చెప్పి కదా. సో ఈ హాగర్ని చూసిన దేవుడు ఒక అన్యురాలు, ఒక ఐగుప్తురాయిని చూసి తన కష్టాల్లో చూసిన దేవుడు నన్ను మన శ్రమంలో చూస్తున్నాడా లేదా? సో ఈరోజు ఈరోజు నేను చెప్పదలుచున్న అంశము అదే అనమాట. శ్రమలలో మనల్ని చూస్తున్న దేవుడు, ద గాడ్ హూ సీస్ us ఇన్ అవర్ ఎఫ్లిక్షన్స్. సో ఎఫ్లిక్షన్స్ అంటే అనేక అర్థాలు ఉంటాయి, లైక్ బాధలు, కష్టాలు అలా అని. సో మన జీవితంలో వచ్చే కష్టాలప్పుడు దేవుడు మనం చూస్తున్నాడా లేదా, అది ఒకసారి ఈరోజు ఆ అంశాన్ని ఈరోజు చూసుకుందాం మనము. అయితే దీన్ని 3 రకాలుగా చూద్దాం, లైక్ 3 స్టెప్స్ లాగా. లైక్ ఎవరికి వచ్చాయి శ్రమలు, ఎందుకొరకు వచ్చాయి, అండ్ ఆ శ్రమల్లో వారు ఏం చేశారు, అండ్ దేవుడు వారికి ఏం చేశాడు. ఓకే, సో ఈ 3 రకాలుగా చూద్దాము. ఒక 7 గురించి చూద్దాం ఈరోజు. మరి లెంతీగా ఏమో అవ్వదులేండి, తొందరగానే కంప్లీట్ చేస్తాను. సో 7 గురించి చూద్దాము. 6 పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నవాళ్ళు, ఒకరు మాత్రం లేఖనాల్లో లేనివారు. సో వాళ్ళ గురించి స్లోగా చూద్దాం ఇప్పుడు. అయితే శ్రమలు వస్తున్నాయి అనడం కన్నా శ్రమలు మన జీవితాల్లో ఎందుకు అనుమతించబడతాయి అనడం కొంచెం సరైన పదమేమో కదా. దేవుడికి తెలియకుండా మన వెంట్రుక కూడా రాలదు, అలాంటి మన జీవితంలోకి దేవుడు శ్రమలు తెలియకుండా శ్రమలు వచ్చేవి కదా. యోగ జీవితంలో చూసాం, సాతాను వెళ్ళి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాకే శ్రమలు వచ్చాయి. అదేవిధంగా ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో శ్రమలు అనేవి దేవుడు అనుమతిస్తేనే వస్తాయి, లేకపోతే రావు. సో అనే హై లెవెల్, లైక్ వాళ్ళకి ఎందుకు వస్తాయి శ్రమలు, సో దాన్ని ఒక 2 భాగాలుగా చూస్తున్నాం. సో ఒక రీజన్ ఏంటి అంటే కరెక్షన్, సరి చేయడానికి, మనల్ని కేవలం సరి చేయడం కోసమే మన జీవితంలో శ్రమలు వస్తాయి. ఇంకొకటి మనల్ని మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక స్టెప్ అప్ చేయడానికి, అంటే లెవెల్ అప్ చేయడానికి, లేకపోతే ప్రమోషన్ ఇవ్వడానికి మన జీవితంలోకి దేవుడు శ్రమలు అనుభవిస్తాడు. ఒకటేమో కరెక్షన్, ఇంకోటేమో లెవెల్ అప్. సో మనల్ని ఒక లెవెల్ ప్రమోట్ చేయడానికి మన జీవితంలోకి శ్రమలు అనుమతించబడతాయి. అయితే కొంతమంది జీవితాల్లో ఇలా శ్రమలు వచ్చాయి. సో దానికి వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అయ్యారు, అండ్ దేవుడు వాళ్ళకి ఏ రకంగా మళ్ళీ వాళ్ళని సరి చేశాడు, ఏ రకంగా కొంతమందిని ఆశీర్వదించారు వారి జీవితాలు వచ్చిన శ్రమల ద్వారా, అది కూడా చూద్దాం. సో మొట్టమొదటిగా నేను మాట్లాడదాం అనుకుంటున్న వ్యక్తి పేరు
అందరికి చాలా సుపరిచితమైన వ్యక్తి యోనా. యోనా యాక్చువల్లీ యోనా చాలా అండర్ రేటెడ్. అంటే పెద్దగా ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వరు ఎవరైనా. సండే స్కూల్లో ఒకసారి రెండుసార్లు చెప్తారు యోనా చేప కడుపు అని చెప్పేస్తారు, కథం. దాని తర్వాత పెద్దగా అంత ఇంపార్టెన్స్ ఇయ్యరు. ప్లస్ ఆయన నిద్రపోతూ అది ఇది అని చెప్పేస్తారు. కానీ యాక్చువల్గా యోనాకి అండ్ రిమైనింగ్ అందరి ప్రవక్తలకి కన్నా ఒక డిఫరెన్స్ ఏంటంటే, యోనాకి ఒక ప్రత్యేకమైన పని దేవుడు అప్పగించాడు. అదేంటి అంటే ఇస్రాయేల్ ప్రవక్తలందరూ కేవలం ఇస్రాయేలు లేక యూదా దేశానికి వెళ్ళి తమ ప్రవచనాలు చెప్పాలి. కానీ యోనాకి మాత్రం నినివే పట్టణంకి వెళ్ళి చెప్పమన్నాడు. సో నినివే పట్టణం ఎవరిది? అషూరియులు అని ఉంటారు. సో అషూరియులు ఇస్రాయేల్కి వారి యొక్క శత్రువులు, భయంకరంగా వాళ్ళని హింసించిన వాళ్ళు, భయంకరంగా చాలాసార్లు యుద్ధాల్లో వాళ్ళని చంపిన వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి అనేసరికి యోనాకి నచ్చలేదు. యాక్చువల్గా యోనాకు చాలా మంచి వ్యక్తి. దేవుని వాక్కు యోనాకు ప్రత్యక్షమైంది అంటేనే దేవునితో ఆయనకి మంచి సంబంధం ఉంది. బట్ ఈ పర్టికులర్ టాస్క్ మాత్రం యోనాకు ఎందుకో నచ్చలేదు. తన చిత్తాన్ని ప్రకారం దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. సో బట్ దేవుడు చూచున్న దేవుడు కదా, ఈజ్ అబ్జర్వింగ్ యోనా. ఎక్కడికి వెళ్తావు యోనా? ఫస్ట్ తర్షీస్కి టికెట్ తీసుకున్నాడు, పర్లేదు చూశాడు, అప్పటికైనా తిరిగి వస్తాడేమో, తన చిత్తం కాకుండా దేవుని చిత్తానికి లోబడి తను చెప్పిన ఊరికి వెళ్తాడేమో అనుకున్నాడు. సో అప్పుడు వెళ్ళలేదు. దాని తర్వాత నెక్స్ట్ ఓడలో పడుకున్నాడు, తుఫాన్ వచ్చింది అకస్మాత్తుగా, అప్పుడైనా యోనా మారుతాడేమో అనుకున్నాడు, అప్పటికి మారలేదు. దెన్ చీటీ వేశారు, అప్పటికి మారలేదు. లాస్ట్కి ఎప్పుడైతే తనని తీసుకెళ్ళి సముద్రంలో వేసేసారో అప్పుడు యోనాకి వచ్చింది, ఓకే నేను దేవుడి సన్నిధి నుంచి వెళ్ళిపోవడం, దేవుని కనుదృష్టి నుంచి పారిపోవడం నా వల్ల కాదు అని చెప్పి. అప్పుడు యోనా ఏం చేశాడో ఒక ప్రార్థన చేశాడు. ఎక్కడి నుంచి? చేప కడుపులోంచి. అదేదో కొంచెం ముందే చేస్తుంటే కొంచెం లైఫ్ బాగుండేదేమో యోనాది కదా. మనం కూడా అప్పుడప్పుడు చేపల మార్కెట్కి వెళ్తాం చేపలు కొనడానికి. ఒక 15 నిమిషాలు వెళ్తేనే మనకు ఆ కంపు భరించలేము. అలాంటిది 3 రోజులు యోనా చేప కడుపులో ఉన్నాడు అంటే అది ఎంత దారుణమైన పరిస్థితితో ఆలోచించండి. సో అది కొంచెం ముందు యోనా రియలైజ్ అయి ఉంటే, నేను దేవుని సన్నిధిలోంచి పారిపోలేను, దేవుడు కనిదృష్టి నుంచి వెళ్ళలేను అనుకుని ఉంటే ఆ శ్రమ గుండా యోనా వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే ఈ యోనా చేప కడుపులో ఉండడం గురించి కొంచెం చిన్న అందరూ అంటారు అది నిజమా కాదా అని. నేను ఫుల్ టెక్నికల్ డీటెయిల్స్ మీకు ఇవ్వను, కానీ ఒక 2 మాటలు చెప్తాను మీకు. సో యోనా పడేసిన సముద్రం పేరు మధ్యధరా సముద్రం, మెడిటరేనియన్ సీ. ఆ సముద్రంలో 2 రకాల చేపలు ఉంటాయి, ఒకటి క్యాక్టస్, ఒకటేమో తిమింగలం. అది ఎంత ఉంటుంది అంటే ఒక 3 అంతస్తుల బిల్డింగ్కి వెళ్ళి మీ ఆ చేప తోకను పట్టుకుంటే దాని తల నేల కానుతుంది. అంటే 3 అంతస్తుల పొడుగు ఉంటుంది ఆ చేప. అండ్ మనలాగా మనుషులకు ఉన్నట్టు చేపకి ఒకటే కడుపు ఉండదండి, 4 కడుపులు ఉంటాయి. సో యోనా మొదటి కడుపులో ఉన్నాడు, దాని తర్వాత ఒక్కొక్క దాంట్లో ప్రాసెస్ అయితే వెళ్తుంటాడు అన్నమాట. సో మీకు డౌట్ లేదే లేదు, యోనా మనిషి ఒక చేప కడుపులో ఉండడం 100% పాసిబుల్. అలాగని దేవుడు ఆశ్చర్యకరుడు కాదా? కాదు. దేవుడు తప్పకుండా ఆశ్చర్యం చేశాడు యోనా జీవితంలో. యోనాని చేప కడుపులో సముద్రంలో పడిన వెంటనే చేప అక్కడికి రావద్దాం ఆశ్చర్యకరమే. 3 రోజులు కడుపులో ఉన్న ఆ యాసిడ్స్ అనేవి యోనా మీద రాకుండా యోనాని క్షేమంగా కాపాడడం దేవుడు చేసిన మహాకార్యాన్ని. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోవడము, తన సొంత చిత్తాన్ని చేసుకోవడం వల్ల ఈ యొక్క సమస్యను కొని తెచ్చుకున్నాడు. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. సో మనం ఆయన తట్టు ఆయన మీద ఆధారపడితే తప్పకుండా మనము ఆ పరిస్థితి నుంచి బయటపడతామన్నమాట. సో యెషయా 55:9 ఒకసారి ఎవరైనా చదువుతారా? యెషయా 55:9. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉండవు, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అవునండి. సో ఈ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆకాశంకి భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గంలో అంత ఎత్తైనవి, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తైనవి. సో దేవుడికి ఒక మంచి ప్రణాళిక ఉంది. నినివే ప్రజలు అన్యులైనప్పటికీ వాళ్ళ గురించి కూడా దేవుడు ఎవరు నశించుకోవడానికి దేవుడు చూడండి. ఇజ్రాయేల్లైనా వేరే ఐగుప్తులైనా ఎవరికైనా దేవుడు కొన్ని ఛాన్సెస్ ఇస్తాడు. అదేవిధంగా నినివే ప్రజలకు కూడా యోనా ద్వారా ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నాడు. బట్ యోనా తన చిత్తాన్ని చేసుకొని ఆ ఛాన్స్ని పోగొడదాం అనుకున్నాడు. కానీ ఆఖరిగా నెరవేరి మాత్రం దేవుని చిత్తమే. యోనా ఎందుకంటే ఇంకెవరినైనా పంపించేవాడు, కానీ దేవుని చిత్తం తప్పకుండా నెరవేరుతుంది. సో యోనా ఆ పని చేయడం వల్ల ఏమైంది? నినివే ప్రజలు ఆ తరమంతా మారిపోయింది. ఆ తరంలో ఒక్కరు కూడా నశించుకోకుండా బయటపడ్డారు. అండ్ ఆ దేశపు రాజు, నినివే రాజు, బైబుల్లో అయితే లేదు కానీ బయట చరిత్రకారులు చెప్తారు, అతని పేరు అదద్ నిరారి మూడు అతని పేరు. సో ఆ రాజు కూడా దేవుని నమ్ముకొని ఉన్నాడు అనమాట. సో దేవుని చిత్తం ఎప్పుడైతే మనం చేస్తామో అలాంటప్పుడు
మనం ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అది కాకుండా దేవుని చిత్తం నుంచి మనం ఎప్పుడైతే తప్పిపోతామో అప్పుడు అనవసరంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇది మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి ఎవరు అంటే ఆయన కూడా మనందరికి బాగా సుపరిచితులు, ఒక గొప్ప పండితుడు ప్లస్ ధర్మశాస్త్రాన్ని అసలు అలవోకగా చెప్పగలవాడు. ఇప్పుడైతే మనం బైబిల్ చూసి ఒక రిఫరెన్స్ చెప్తే చదవగలుగుతున్నామేమో, కానీ ఒకవేళ ఆయనకి బైబిల్లో ఒక రిఫరెన్స్ చెప్తే వెంటనే నోటికి చెప్పేసేవాడు. ఆయన ఎవరో కదంటే పౌలు. సో పౌలు కోసం కూడా దేవుడికి ఒక చిత్తం ఉంది పౌలు గురించి. ఆ చిత్తం ఏంటో తెలుసుకోలేకుండా తన ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు పౌలు. సో పౌలు గురించి దేవునికి ఉన్న చిత్తం ఏంటో చూద్దామా? అపోస్తుల కార్యములు 9:15 చదువుతారు ఎవరైనా? అపోస్తుల కార్యములు 9:15. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతను నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతను నా నామం సో దేవుని ఒక ప్రణాళిక పౌలు పట్ల ఏమైంది అంటే అన్యజనుల ఎదుట ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నన్ను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని అనన్యాకి చెప్తున్నాడు. సో దేవుడు పౌలు పట్ల ఉన్న ప్రణాళిక ఇది. కానీ పౌలు దేవుడి వాక్యం పట్ల ఆసక్తి ఉంది, కానీ ధర్మశాస్త్రం దగ్గర ఆగిపోయాడు, మెస్సయ్య వరకు రాలేకపోయాడు. అప్పట్లో యూదులు యేసుక్రీస్తు పుట్టినంత వరకు చాలా నమ్మకంగా ఒక నమ్మేది ఏంటి అంటే యెషయా 53 అధ్యాయం మొత్తము దేవుని గురించే ఉంటుందన్నమాట. కేవలం యేసుక్రీస్తు గురించి మొత్తం చదవం. కానీ ఒక యెషయా 53:5 ఏమని ఉంటుందంటే, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. సో ఏ యూదుని అడిగినా యేసుక్రీస్తు రానంత వరకు యెషయా 53 మా మెస్సయ్య కోసమే అన్నారు. బట్ సడన్గా యేసుక్రీస్తు వస్తాడు. వాళ్ళు అనుకున్న రకంగా రాలేదు, వాళ్ళు ఒక సైనిక అధిపతి లాగా వస్తారు అనుకున్నారు, కానీ ఆ విధంగా రాకపోయేసరికి అప్పటి నుంచి వాళ్ళు మాట మార్చేశారు. ఇది మాకు ఇస్రాయల్ రాజ్యం గురించి, ఇస్రాయల్ దేశం గురించి, అంతేగాని మెస్సయ్య గురించి కాదని. బట్ ఇన్ ద డీప్ హార్ట్ ఆఫ్ పౌల్ గారికి ఈ విషయం మనసులో తెలిసే ఉంటుంది. అందుకనే ఎప్పుడైతే దమస్కులో ఆ దారిలో వెళ్తున్న క్రైస్తవులందరినీ చంపేద్దామని ఒక ప్లాన్ తీసుకొని పత్రాలు తీసుకొని రెడీగా ఉన్నాడో పౌలు, ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక గొప్ప వెలుగు పౌలు దగ్గర ప్రత్యక్షమైంది కదా. అప్పుడు ఏమంటాడు? ఆ వెలుగులోంచి ఒక మాట ఏమొస్తుంది? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరం పలుకుట వినెను. దానికి వెంటనే పౌలు రియాక్షన్ ఏమంటారు చూడండి. ప్రభువా అంటే పౌలుకి తెలుసు యేసుక్రీస్తు సరైన వ్యక్తి. అప్పటికే కొంతమంది శిష్యులు చెప్తున్నారు, స్టీఫెన్ చనిపోవడం చూశాడు, స్టీఫెన్ చెప్పిన మాటలు విన్నాడు. బట్ స్టిల్ ఏమో ఎందుకులే అన్న టైప్లో దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. బట్ దెర్ ఈస్ వన్ టైం లైక్ వేర్ గాడ్ హ్యాస్ హ్యాండిల్డ్ పౌల్. దేవుడు పౌల్ని గట్టిగా పట్టుకున్నాడు, ఇంకా వదలడానికి ఛాన్సే లేకుండా పట్టుకున్నాడు అనమాట. సో దానివల్ల ఏం సాధించాడు పౌలు? 3 రోజులు గ్రుడ్డితనం వచ్చింది. పౌలు ఏమీ చూడలేకపోయాడు, ప్లస్ ఏమీ తినలేకుండా 3 రోజులు ఉండాల్సి వచ్చింది. సేమ్ యోనా ఏ విధంగా అయితే చేప కడుపులో 3 రోజులు ఉండిపోయాడో పౌలు కూడా సేమ్ అదే విధంగా 3 రోజులు తిండి తిప్ప లేకుండా ఒక గ్రుడ్డితనంతో ఉండాల్సి వచ్చింది. ఎందుకు? కేవలం దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా తన స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని ముందుకెళ్ళినందుకు మాత్రమే. సో మనం కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు మంచిగానే ఉంటాం, లైక్ దేవునితో మంచి కనెక్షన్ ఉంటాం, ఆరంభంలో బాగానే ఉంటాం, కానీ సడన్గా ఒక్కసారి మనం వేరే సైడ్ వెళ్ళిపోతుంటాం. దేవుని చిత్తాన్ని నుంచి, దేవుని సన్నిధి నుంచి మన సొంత ఆలోచనలు, మన సొంత ప్రణాళిక నెరవేర్చుకోవడానికి పక్కకి తొలగిపోతుంటాం. సో అదే సమయంలో దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలు అనుమతిస్తాడు. ఆ శ్రమల ద్వారా మిమ్మల్ని ఏదో నాశనం చేయాలనో, మిమ్మల్ని ఏదో బాధించాలనో కాదు, కానీ మీ దారిని సరిచేద్దామని మాత్రమే దేవుడు ఆ శ్రమల్ని మీ జీవితాల్లో అనుమతిస్తాడు. సో ఈ విధంగా మన ఇద్దరు జీవితాలు చూస్తే, పౌలు కానీ యోనా కానీ, వాళ్ళిద్దరు దేవుడు ఇచ్చిన హెచ్చరికని అంగీకరించి గుర్తెరిగి సరైన దిశలోకి వచ్చారు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ఒక ఉపమానం చెప్పారు కదా తప్పిపోయిన కుమారుడు గురించి. లూకా 15:20. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అది సో మనం ఎప్పుడైతే మన దేవుని చిత్తానికి దూరంగా, ఇక్కడ కూడా కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, బట్ తన చేసిన తప్పు తెలుసుకొని దేవుని దగ్గర వద్దామని ప్రయత్నిస్తున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఇంకా దూరంగా ఉన్నప్పుడే వాడిని చూచి, మన దేవుడు చూచున్న దేవుడు కాబట్టి వాడిని చూచి కనికరపడి పరిగెత్తుకొని వాడి మెడ మీద ముద్దు పెట్టుకున్నాను. అది సో దేవుడు కూడా మనల్ని కూడా అదే విధంగా చేద్దామని చూస్తున్నాడు. సో మీరు ఇంతకాలం ఇంకా దేవుని యొక్క మాటల్ని కానీ, దేవుని యొక్క హెచ్చరికల్ని కానీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో అప్పటిదాకా మీరు దేవుని దగ్గర రాలేరు. బట్ వన్స్ ఈ దేవుని దగ్గరికి వద్దామని
హృదయంలో చిన్న తలంపు కలిగినప్పటికీ దేవుడు వెంటనే రెడీగా ఉన్నాడు. మీరు ఎప్పటివరకు చేసిన ప్రతి ఒక్క తప్పుని క్షమించేసి మీ మెడ మీద పడి ముద్దు పెట్టుకొని మిమ్మల్ని మళ్ళీ మీ పాత స్థితిలోకి తీసుకురావడానికి దేవుడు రెడీగా ఉన్నారు. సో కొంతమంది గొప్ప సేవకులు అంటుంటారు కదా, బోధల ద్వారా వినకపోతే దేవుడు బాధల ద్వారా తన దగ్గర తెచ్చుకుంటాడు. ఆ విధంగా సో బోధల ద్వారా వినేస్తుంటే ఇంత బాధ ఉండకపోదు. సో బోధల ద్వారా నీకరింపకము, ఆయన గాయపరిచి గాయముని కట్టును, ఆయన గాయము చేయును. అది సో ఆయన గాయపరిచి గాయాన్ని కట్టువాడు మన సర్వశక్తుడు అయిన దేవుడు మాత్రమే. సో ఆయనే అనుమతిస్తాడు. బట్ వన్స్ మనం సెట్ అయిపోయాక దేవుడు ఆ గాయాన్ని కట్టే దేవుడు కూడా మన గొప్ప దేవుడు. సో ఈ విధంగా వీళ్ళిద్దరూ దేవుని దేవుని చిత్తం నుంచి వెళ్ళిపోయారు. కానీ మొత్తానికి దేవుని ఇచ్చిన హెచ్చరికను గమనించి వెనకాల తిరిగి వచ్చారు. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు కూడా ఇదే విధంగా ఓ శ్రమ స్టార్ట్ అయింది. ఆదిలో స్టార్టింగ్ బాగానే ఉన్నాడు, కానీ స్లోగా అంతానికి వచ్చేసరికి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఆస. యూదా దేశం రాజు అయిన ఆస. సో ఆస జీవితానికి ఒక మంచి టైటిల్ ఇవ్వాలంటే ఈ రకంగా ఇవ్వచ్చు: స్టార్టింగ్ గాడ్, ఎండింగ్ బ్యాడ్. కదా, స్టార్టింగ్ దేవునితో, ఆరంభం దేవునితో, అంతం మాత్రం అంత బాగలేదు ఆసాది. ఆస మంచి రాజు, స్టార్టింగ్ అంత మంచి పనులు. అసలు ఆస రాజు ఉన్న కాలంలో అది యుద్ధాలు తక్కువ, మొత్తం సమాధానము, ప్రశాంతత, మంచి ప్రాకారములు గల పట్టణములు కట్టించాడు. కూషీయుల మీద చిన్న యుద్ధం జరిగింది, అప్పుడు కూడా దేవుడు ఒక మంచి విజయాన్ని అందజేశాడు. సో లైఫ్ వాజ్ గుడ్, అంత మంచిగా నడుస్తుంది. అయితే సడన్గా ఒకసారి ఏదో దేశ ప్రజలు యూదా దేశం మీదకి వచ్చినప్పుడు సడన్గా ఏమైందో ఆశకి, మరి ఇంతకాలం మంచిగా ఉన్నందుకో ఏమో కానీ సడన్గా దేవుణ్ణి వదిలేసి బెన్హదదు అని ఒక సిరియా రాజు దగ్గరికి వెళ్తాడు. దేవుని మందిరం నుంచి కొన్ని ఉపకరణాలు తీసుకెళ్ళి మరి ఆయన గిఫ్ట్ ఇచ్చి, నువ్వు నాకు సహాయం చేయి. అంతకాలం చూశాడు దేవుడు ఏ విధంగా ఆయనకు సహాయం చేశాడో. బట్ సడన్లీ ఒక్కసారి ఎందుకో దేవుడిని వదిలేసి వేరే డైరెక్షన్లో వెళ్ళాడు. సో అప్పుడు కూడా దేవుడు చూశాడు. దేవుడు వెంటనే ఏది తీర్పు ఎవరి మీద తీసుకొని రాడు కదండి. సో దేవుడు ఏం చేశారంటే హనాని అనే ఒక దీర్ఘదర్శిని ఆసా దగ్గర పంపించాడు. దినవృత్తాంతములు 16:9. దినవృత్తాంతములు 16:9. రెండవ దినవృత్తాంతములు 16:9. సో అక్కడ ఏమని చెప్తుందా అంటే హనాని అనే ప్రవక్త ఆసాతో చెప్తున్నది ఏంటి అంటే, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించింది గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. సో ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం, మన దేవుడు చూచున్న దేవుడు. ఎందుకంటే ఇక్కడ హనాని ప్రవక్త క్లియర్గా చెప్తున్నాడు ఏంటి అంటే, తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచుటకు, కేవలం బలపరచుటకు మాత్రమే యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది ప్రతి విశ్వాసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈరోజు ఈ అంశానికి ఒక పునాది వచనం కూడా ఇదే అండి. సో దీన్ని ఆధారం చేసుకొని ఈ అంశాన్ని తీసుకున్నాను. సో ఈ విధంగా దేవుడు తనని బలపరుస్తాడని విశ్వసించకుండా ఒక సిరియా రాజు అయిన బెన్హదదుని ఆశ్రయిస్తాడు ఆస. సో అందుమూలంగా ఏమైంది, హనాని ప్రవక్త ద్వారా దేవుడు ఒక వార్నింగ్ పంపించాడు. కనీసం అప్పుడైనా ఆశ, అరే అవును నేను చేసిన తప్పు, హనాని చెప్పింది కరెక్ట్, దేవుడు తట్టు కాకుండా ఎటో తిరుగుతున్నాను, సో నేను వెంటనే దేవుణ్ణి క్షమాపణ కోరుకుంటాను అనుకోలేదు. వెంటనే ఏం చేశాడు, ఈ హనాని అనే ప్రవక్తను తీసుకెళ్ళి ఒక బందీ గృహంలో పదివేశాడు. దాని తర్వాత ఏమైంది, ఆ యుద్ధాలు వచ్చినాయి. దాని తర్వాత ఆసాకి పాదములో భయంకరమైన జబ్బు వచ్చింది. ఈవెన్ అప్పుడు కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో క్లియర్గా రాయించాడు. పాదంలో భయంకరమైన జబ్బు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా వైద్యులను ఆశ్రయించాడు, కానీ దేవుడిని మాత్రం ఆశ్రయించలేదు. ఎందుకంటే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. సో కొంతమంది అలానే ఉంటారు, వాళ్ళకి ఎన్నిసార్లు దేవుడు వార్నింగ్ ఇచ్చినా, ఏ రకంగా ఇచ్చినా ఇంకా వాళ్ళ హార్ట్ స్టబర్న్ అయిపోతుంది అనమాట. దేవుడు ఒక గద్దెంపుని పట్టించుకోకుండా ఉంటారు. సో చాలామంది అలా బైబిల్లో మనం చూస్తే ఆహాబు నాబోతు కథ విన్నాం కదా, అది చూసినప్పుడే మనకి బ్లడ్ బాయిల్ అయిపోతుంది, అరే ఇంత అన్యాయమా ఇంత అని. కానీ అప్పటికి దేవుడు ఒక టైం ఇచ్చాడు ఆహాబుకి, చాలా వరకు టైం ఇచ్చాడు. లాస్ట్కి యెహోషాపాతుతో రామోత్ గిలాద్ అనే దేశానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు అప్పుడు దాకా చూశాడు దేవుడు. ఇంకా అప్పుడు కూడా ఒక మిఖాయా అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు, నువ్వు యుద్ధానికి వెళ్తే అక్కడ చనిపోతావో ఓడిపోతావు అని. కానీ ఏం చేశాడు ఆహాబు రాజు, ఆ ప్రవక్తను తీసుకెళ్ళి సేమ్ ఆసారాజు చేసినట్టు బందిగృహంలో పడిచ్చేశాడు. ఒక సిద్కియా అనే పర్సన్ వచ్చి ఆ ప్రవక్తని కొట్టడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి. సో ఏమైంది, ఇందు మూలంగా ఆహాబు రాజు చావు ఎంత భయంకరం అనలేని ఒక హాస్యాస్పదంగా ఉండేది. అక్కడ బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించింది ఏంటంటే, ఎవరో వ్యక్తి ఒక విల్లుకారుడు గురి కూడా చూడకుండా బాణాన్ని విసిరితే అదెళ్ళి ఆహాబు రాజు
ఒక కవచంలో సందులో వెళ్ళి గుచ్చుకొని చనిపోయాడట. ఇంకా దానికన్నా దురదృష్టం ఇంకేమైనా ఉంటుందా? కనీసం గురి చూడలేదు, ఈయన మళ్ళీ ఫుల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అవన్నీ పెట్టుకున్నాడు. బట్ స్టిల్ ఒక ప్లేస్లో ఎక్కడైతే ఖాళీ ఉందో ఆ ఖాళీలోకి వెళ్ళి చనిపోయాడు. అంత భయంకరమైన చావు ఆశ అనుభవించాల్సి వచ్చింది. ఈవెన్ సౌలు కూడా, సౌలు ఇస్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ కదా. స్టార్టింగ్ చాలా బాగున్నాడు దేవుడితో, సడన్గా ఒక చిన్న పాపం చేశాడు. అప్పుడు కూడా దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగిపోయి, అరే నేను చేసిన తప్పు, నేను ఇలా ఉండకూడదు అనుకుంటే సౌలు ఒక ఎండింగ్ అలా ఉండకపోదేమో, తన ఈటమైనా తానే పడి చనిపోవాల్సిన అవసరం రాకపోదేమో. సో దేవుడు ఏదైతే గద్దింపిస్తున్నాడో ఆ గద్దింపుకి లోపడకుండా తమ జీవితాలని సరి చేసుకోకుండా ఉన్న వాళ్ళకి గతి మాత్రం ఇదే విధంగా ఉంటుందని మన ఆశా జీవితం ద్వారా అర్థమవుతుంది. సో మన విశ్వాసంలో ఎవరు ఈ పరిస్థితి గుండా వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరు అంటే, మన ఇర్మియా కాలంలో ఇప్పుడు ఏ రకంగా యుద్ధాలు జరుగుతున్నాయో అప్పుడు కూడా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. కానీ దేశానికి మధ్య కాదు, కానీ అబద్ధ ప్రవక్తలకి నిజ ప్రవక్తలకి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అబద్ధ ప్రవక్తలు వాళ్ళకు వచ్చిన తలంపులు, వాళ్ళకు వచ్చిన ఆలోచనలు పెట్టి ఇశ్రాయేల్ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. కేవలం ఇర్మియా ఒక్కడే దేవునికి తోడుగా నిలిచాడు. దేవుడి వాక్యాన్ని ఉన్నట్లుగా అక్కడ వెళ్ళి చెప్పబోతున్నాడు. సో అదేవిధంగా ప్రకటన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు పశువురు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే పశువురు. ఇర్మియా 21:1 చూస్తాం మనము. ఆ వ్యక్తి ఏంటి అంటే ఒక యాజకుడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని పేర్లు రాయించాడు బైబిల్లో, కొంతమందికి రాయించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సమరయ స్త్రీ అని కొంతమంది జస్ట్ ఊరు పేరు పెట్టారు, కానీ కొంతమంది పేర్లు స్పెసిఫికల్గా రాయించాడు. ఎందుకంటే ఆ పేర్ల ద్వారా సంథింగ్ గాడ్ వాంట్స్ టు టాక్ టు అస్. అయితే పశువురు అనే పేరుకి అర్థం ఏంటో నేను తెలుసుకుందామని చూస్తే, ఆ పశువురు అనే పేరుకి అర్థం ఏంటి అంటే తెలుపు. అంటే తెలుపు, నిమ్మలత్వము, మంచితనము ఆ రకానికి వస్తుంది. బట్ ఆ పేరుకు తగ్గట్టు పశువులు జీవించలేదు. ప్లస్ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పకుండా తనకు వచ్చిన వాక్యాన్ని ఏదైతే జనులకు మంచిగా అనిపిస్తుందో ఆ వాక్యాన్ని అదే దేవుని వాక్యం అంటూ చెప్పడం, అవే ప్రకటన చేయడం చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు ఇర్మియా ద్వారా పశువుడితో దేవుడు ఒక మాట్లాడాడు. ఇర్మియా 23:4 చదువుతారా? మరునాడు పశువులు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లన్ను, యెహోవా నీకు పశువులని పేరు పెట్టాడు కానీ మాగోర్ మిస్సాబీబ్ అని. సో యెహోవా ఏం చేస్తాడు, పశువులు అనే పేరును మార్చేశాడు. సో మాగో మిస్సాబీ అంటే దాని అర్థం ఏంటో ఉంటుంది చూడండి ఫుట్ నోట్లో ఒకసారి. మాగో మిస్సాబీ నలుదిక్కులా భయం కలుగజేసేది. అది నలుదిక్కులా భయం కలుగజేసేవాడంటే ఆయన ఏదో హీరో కాదండి. సో నలుదిక్కులా ఉన్న జనాలకి భయానికి కారకుడయ్యాడు ఆయన. దాని తర్వాత మన అధ్యాయంలో చూస్తే ఉంటుంది ఏంటంటే, పశువులు చేసిన ఈ పని వల్ల తన కుటుంబము, తన స్నేహితులు అందరూ మన బబులోను రాజ్యానికి వెళ్ళి అక్కడే చంపబడి అక్కడే బాధపెట్టబడిపోయారు. ఒక ఇర్మియా ద్వారా ఒక వార్నింగ్ వచ్చింది పశువుకి, కానీ దాన్ని పట్టించుకోలేదు. పశువు పట్టించుకోకుండా ఏం చేశాడు, ఇర్మియాని ఒక బొండలో పడేశాడు. బొండ అంటే నథింగ్ బట్ ఒక మన జైలు లాంటిదే, కానీ అక్కడ మన కాళ్ళకి బంధించడానికి కొన్ని పరికరాలు ఉంటాయి. సో అలాంటి ప్రదేశంలో ఇర్మియాని ఒక రోజు రాత్రి అంతా బంధించాడు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇర్మియా చాలా బాధపడ్డాడు అనమాట. ఏంటి, నేను మంచి దేవుని వాక్యం ఉన్నట్టు చెప్తున్నా కూడా నాకేంటి ఇలాగ జరుగుతుంది అని. అయితే అక్కడ ఇర్మియా ఒక మాట అంటాడు చూడండి. ఇర్మియా 20:12. ఇర్మియా 20:12. సైన్యములకు అధిపతి యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే, నా వ్యాజ్యము నీపే అప్పగించుచున్నాను. చూసారు కదండి, మన దేవుడు చూచువాడు. సో మన అంతరింద్రియం, మన హృదయమును దేవుడు చూస్తాడు. ఎప్పుడైతే మన దేవుని యొక్క పనిని, దేవుని యొక్క వార్నింగ్ని ఉన్నట్లుగా తీసుకెళ్తామో జనుల దగ్గరికి, వాళ్ళు అంగీకరించరేమో. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న అధికారాన్ని బట్టో, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని బట్టో, గర్వాన్ని బట్టో ఇష్టానుసారంగా మనం బాధపరుస్తుంటాడు. బట్ ఒకటి గుర్తుపెట్టుకుని, దేవుడు అయితే మనం చూస్తాడు. దేవుడు సైన్యములకు అధిపతిగా యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియంలో హృదయం చూచు దేవుడు మన దేవుడు. సో కొన్నిసార్లు మనం ఇట్లా మంచి మాటలు చెప్పడం వల్ల కొంతమంది బాగా హర్ట్ అవ్వచ్చు. కొంతమంది మనకి వ్యతిరేకంగా మన మీద చాడీలు చెప్పడం కానీ, మన ఇంకా ఏ రకంగా ఇబ్బంది పెట్టడం కానీ చేస్తుంటారు. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి, దేవుడు చూస్తున్నాడు. అండ్ దే నీడ్ టు వన్ డే షుడ్ బి అకౌంటబుల్ ఫర్ వాట్ దే డిడ్. వారు ఏం చేస్తున్నారో దేవుడు దానికి ఒక రోజు లెక్క చెప్పవలసి ఉంది. అది కూడా దేవుడు మాట్లాడుతుండే. హెబ్రీ 4:13 చూస్తే, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవనికి లెక్క ఎప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. సో ఇక్కడ క్లియర్గా దేవుడు చెప్తున్నాడు,
దేవుని కళ్ళులకట మరుగైనది ఏమీ లేదు, సమస్తము తేటగా కనిపిస్తున్నది. సో మనం ఆయనకి లెక్క చెప్పగలుగుతున్నాం. సో మనం చేసే ప్రతి ఒక్క యాక్షన్, ప్రతి ఒక్క పని ఈ లోకంలో ప్రతిదానికి వన్ డే వీ షుడ్ ఆన్సర్. సో ఈ పశువులు మళ్ళీ ఆశావనే కాకుండా దేవుడు మనకిచ్చిన వార్నింగ్ని మన హృదయాన్ని కఠినపరచుకోకుండా వెంటనే ఒప్పుకొని దేవుని తట్టు తిరగాలని నేను ఆశిస్తున్నాను. సో దేవుడు ఒక వార్నింగ్ మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే దేవుడికి ఒకరోజు మనం అప్పగించవలసి ఉన్నదన్నమాట. సో ఈ విధంగా నలుగురిని చూసాము. ఇంకొక 5వ వ్యక్తి ఎవరు అంటే, సో ఈ వ్యక్తి జీవితంలో ఏంటి అంటే ఈయన సరిగ్గానే ఉన్నాడు, కానీ తెలియకుండా ఒక తుఫాను వచ్చింది. స్టార్టింగ్ బాగానే ఉంది, దేవునితో మంచి సంబంధం కలిగిన వాడు. ఆయన గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం కూడా ఇచ్చాడు. ఏంటి అంటే, ఇతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజులను, అతని పూర్వీకులైన యూదా రాజులలోనూ అతని సమమైన వాడు ఒక్కడు కూడా లేడు. అంత మంచి సాక్ష్యం దేవుడు ఇచ్చాడు. ఎవరో తెలుసా ఆ రాజు? సో ఆ రాజు పేరు హిజ్కియా. సో హిజ్కియా రాజు గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఇది. దేవుని దృష్టికి పరిపూర్ణంగా నీతిని అనుసరించాడు హిజ్కియా రాజు. సో ఆయనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, బట్ ఈ అషూరు రాజు నుంచి ప్రాబ్లమ్స్ వచ్చాయి. మన నినివే రాజు అషూరు రాజు నుంచి ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో సెన్హరీబ్ అనే రాజు పేరు. సో వచ్చినప్పుడు దేవుని సహాయంతో దేవుడు ఒక దూతను పంపించి ఒక మంచి విజయాన్ని ఇచ్చాడు. సో హిజ్కియా కూడా మంచి మంచి పనులు చేశాడు. రాగానే దేవత స్తంభాలను కూల్చివేశాడు. ఇజ్రాయెల్ ఇక్కడ ఎవరెవరికో ధూపార్పణ అర్పిస్తుంటే వాటన్ని రద్దు చేయించాడు. సో చాలా చాలా మంచి కార్యాలను చేశాడు హిజ్కియా. కానీ సడన్గా అతని జీవనంలో ఒక తుఫాను వచ్చింది. తుఫాను అనుమతించబడింది. ఏంటా తుఫాను అంటే, బైబిల్లో రాయబడి ఉంది ఒక రాచపొండు అని. బట్ రాచపొండు అంటే ఇప్పుడు మనకు తెలిసిన ప్రకారం, మన భాష ప్రకారం క్యాన్సర్. సో హిజ్కియాకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక క్యాన్సర్ వచ్చింది. మరి ఎందుకు వచ్చిందో రాయించబడలేదు, కానీ సడన్గా ఒక క్యాన్సర్ వచ్చింది. అప్పుడు యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వెళ్ళి మాట అంటాడు, నీవు మరణం అవుచున్నావు, బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనము అని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తప్పు తిట్టుకొని ప్రార్థన చేశాడు. సో ఇది ఏ విధంగా ఆశాకి ఒక వార్నింగ్ వచ్చిందో అదే విధంగా ఇక్కడ హిజ్కియా రాజుకి కూడా వచ్చింది వార్నింగ్. బట్ ఆశా రాజులాగా నువ్వే నాకు చెప్పేది, నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్రవక్తని, నేను రాజుని, ఇజ్రాయెల్కేవో యూదా 13వ రాజుని, నువ్వు నాకు చెప్పేది ఏంటి అనుకోలేదు. ఆయన వెంటనే దేవుని తట్టు తిరిగాడు. సో హిజ్కియా చేసిన ఆ పని వల్ల ఏమైందో చూద్దామా. సో 2వ రాజులు 20:15 ఎవరైనా చదువుతారా? 2వ రాజులు 20:15. నీ ఇంటిలో వారు ఏమేమి పూజలని. సరే, 2వ రాజు 25 చదవండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. సో ఇది హిజ్కియా చేసిన పని, కన్నీరు విడిచాడు దేవుడు. ఎప్పుడైతే తన జీవితంలో ఒక అకస్మాత్తుగా ఒక సమస్య వచ్చిందో, ఒక తుఫాను వచ్చిందో, హిజ్కియా ఎవరో వైపు చూడలేదండి, ఏదో వైద్యుల వైపు ఇంకెవరి వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూసి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. సో అందుమూలంగా దేవుడు ఏం చేశాడు, యెషయా ఇంకా ఫస్ట్ నువ్వు చనిపోతావని చెప్పి కనీసం ఆ ప్రాంగణం దాటుకొని వెళ్ళలేదు. వెంటనే దేవుని వాక్యం యెషయాకి ప్రత్యక్షమైంది. అక్కడ చూస్తే క్లియర్గా ఉంటుంది. కనీసం రాజ మందిరం నుంచి బయటకు కొని వెళ్ళకముందే దేవుడు వెంటనే మళ్ళీ యెషయా వెళ్ళాలి, వెంటనే వెళ్ళి హిజ్కియాతో ఈ మాట చెప్పు, ఏంటంటే నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీ కన్నీటిని చూశాను కదా. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా అంతా మంచిగానే ఉంది అనుకుంటాం, సడన్గా ఏదో ఆపద, సడన్గా ఏదో సమస్య వస్తుంది. బట్ ఆ సమస్య వచ్చిందని మనము ఎటో చూడకూడదు, కానీ దేవుని వైపు చూడాలి. సో దేవుడు మీ కన్నీటిని చూస్తారు, మీ 4 గోడల మధ్య మీరు చేస్తున్న మీ ప్రార్థనని దేవుడు తప్పకుండా చూచేవాడు. అండ్ మీరు చేసిన ప్రార్థనకి తప్పకుండా జవాబు ఇచ్చేవాడు మనం నమ్ముకున్న దేవుడు. మనుషులకి మీ కన్నీరు ఇబ్బందికరంగా ఉంటుందేమో. యెషయాకి హిజ్కియా ఒక కన్నీరు కనిపించలేదు, కనీసం చెప్పేసాడు వెళ్ళిపోయాడు, తన పని అయిపోయిందని. కానీ దేవుడు మాత్రం మీ కన్నీరు చూస్తాడు. 700 కోట్ల మంది పాపులేషన్ ఆ కన్నీరు ఏం పట్టించుకుంటారంటే కాదు, దేవుడికి తెలుసు కన్నీరు ఒక విలువ ఏంటో. సో దేవుడు తప్పకుండా మీ యొక్క కన్నీరుని చూద్దాం. సో ఇంకొక వ్యక్తి గురించి చూద్దాము. ఆ వ్యక్తి పేరు ఏంటి అంటే, ఆ వ్యక్తి పేరైతే రాయబడలే కానీ, సో బెతెస్దా కోనేరు దగ్గర యేసుక్రీస్తు వాళ్ళు ఉన్నప్పుడు ఒక వ్యక్తి పడి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి అక్కడ పడిపోయి ఉన్నాడు ఆ వ్యక్తి. సో యోహాను సువార్త 5:6 చూసినట్టయితే ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తితో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి వాడు బహుకాలం ముందు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుతున్న
కూర్చున్నావా అని వారిని అడుగ్గా కూర్చున్నావా అని వాడిని అడుగుదాం చాలండి. సో అక్కడ కూడా మనం చూస్తే యేసు వాడు పడి ఉండుట చూచి, ఎగ్జాక్ట్లీ. సో దేవుడు కూడా మనం ఎక్కడైనా పడిపోయి ఉన్న ఒక ఆర్థికమైన సమస్య ఏమో, శారీరక సమస్య ఏమో, లేకపోతే మానసిక సమస్య ఏమో, ఏ విధంగా పడిపోయి ఉన్నావో, బట్ ఎవ్వరు నేను చూడలేదు, కానీ యేసు ప్రభు మాత్రం ఆయన చూశాడు. మనుషులు ఎవరు ఆ వ్యక్తి అంటుంటాడు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అయ్యా, ఎప్పుడు 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను, నన్ను ఎవరు తీసుకెళ్ళట్లేదు అని. కానీ దేవుడు అంటున్నాడు, నేను చూచాను. కేవలం ఆ వ్యక్తి కోసం అక్కడికి వెళ్ళాడు, ఆ వ్యక్తిని చూచాడు, వెంటనే స్వస్థతనిచ్చాడు. అదే యోహాను సువార్త 8:9 చూసుకుంటే, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవు అని మనతో చెప్పగా వాడు వెంటనే స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాడు. సో వాడు వెంటనే స్వస్థతను అందుకున్నాడు. సో దేవుడు ఎప్పుడైతే మనం తన చిత్తానుసారమైన సమయంలో మనం చూస్తాడో, నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నిన్ను వెంటనే స్వస్థపరచు దేవుడు. స్వస్థత అంటే ఓన్లీ శారీరకమైన స్వస్థత కాదండి, కానీ మానసికమైన, ఆర్థికమైన ఎవ్రీథింగ్ దేవుడు చూసే దేవుడు. అండ్ నిన్ను వెంటనే స్వస్థపరచు దేవుడు ఆయన మాత్రమే ఉన్నాడు. అయితే సో ఈ 6 మంది వ్యక్తులను చూస్తారు. వీళ్ళందరినీ దేవుని వైపు చూస్తున్నారు. మనం కూడా ఎందుకు చూడాలి దేవుని వైపు? అసలు మన శ్రమలు మన జీవితంలోకి అనుమతించబడ్డప్పుడు మనం దేవుడిని ఎందుకు చూడాలి? అయితే వచ్చిన ఎగ్జాంపుల్గా చెప్తాను, ఇచ్చేస్తాను త్వరగా. సో మనం ఒక కడుపు నొప్పి వచ్చిందండి. సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఒక డాక్టర్ అంటాడు, ఇంకో నీకు మెడిసిన్ రాస్తూనే వాడి తగ్గిపోద్ది అంటాడు. ఇంకో డాక్టర్ అంటాడు, ఇంకో మెడిసిన్ రాస్తున్నాను, కానీ నీకు వచ్చినట్టే నాకు కడుపు నొప్పి వచ్చింది, నువ్వు వేసుకున్నట్టే ఈ మెడిసిన్ నేను వేసుకున్నాను, ఒక 15 నిమిషాలు తగ్గిపోద్ది అంటారు. సో మనం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తామా, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తామా? సో ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే ఈ ఆల్రెడీ హ్యావ్ గాన్ త్రూ దట్ పెయిన్, రైట్? ఆయనకి తెలుసు ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది. ఈ డాక్టర్ అర్థం చేసుకోలేడేమో, బట్ ఈ డాక్టర్ అర్థం చేసుకుంటాడు. సో మనం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాల్సిన రీజన్ కూడా అదే అండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద వచ్చినప్పుడు ఒక మనిషి అనుభవించాలని ప్రతి ఒక్క శ్రమను అనుభవించాడు. ఎవ్రీ సింగిల్ శ్రమ, ప్రతి ఒక్క దాన్ని హీ వెంట్ త్రూ, హీ హాస్ గాన్ త్రూ దట్. సో యేసుక్రీస్తు ప్రభు వారిని సంపూర్ణ మానవుడు అంటారు కదా, ఆయనకి ఆ సంపూర్ణత వచ్చింది. ఒక 80% ఆయన నీతిమంతులుగా బతకడం వల్లే అని, కానీ ఒక 20% మాత్రం ఆయన వెళ్ళిన శ్రమల ద్వారానే. ఈరోజు మనం కూడుకున్న ఈ శ్రమల ద్వారా, కూడిక ద్వారా కూడా అదే మనం బయలుపరచాలనుకుంటున్నాము. సో యేసు ప్రభు ఒక మానవుడు, సాధారణ మానవుడు అంటే ప్రతి ఒక్క శ్రమ. మీకు ఎవరికైనా ఫాదర్ చనిపోయాడో చిన్న టైంలోనే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన తండ్రి చనిపోయాడు. సో ఆయనకు తెలుసు ఆ తండ్రి చనిపోయిన బాధ ఎలా ఉంటుందో. మీకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ కానీ రిలేటివ్ కానీ చనిపోయారా, యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ బాధ తెలుసు. ఎందుకంటే ఆయనకు క్లోజ్ ఫ్రెండ్ అయిన లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు ఆ సిచ్యువేషన్ మీరు చూస్తే అక్కడ 2-3 సార్లు రాసి ఉంటుంది, ఏమని? యేసు కన్నీళ్ళు విడిచాను. అదేంటి, దేవుడు కన్నీళ్ళు విడవాల్సిన అవసరమే ఉంది. బట్ ఎందుకు అంటే ఆయన మానవుడిలాగానే ఆ ఒక సంఘటన తీసుకున్నాడు. అదే విధంగా వెంటనే ఒక దేవునిలాగా లేచి రాజాన్ని బ్రతికించాడు. సో హీ నోస్ హౌ ఇఫ్ యూ లూజ్ యువర్ ఫ్రెండ్. మీరు అలసిపోతున్నారా మీ ఉద్యోగం వల్ల, దేనివల్ల? యేసు ప్రభు కూడా ఒక సమయంలో అలసిపోయి నావలో పడుకున్నాడు. బట్ నెక్స్ట్ మూమెంట్లోనే శిష్యులు అడగగానే లేచి ఈ భూమి ఆకాశానికి దేవుడు వెంటనే దాన్ని నిమ్మలపరిచాడు. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఒకటే సిచ్యువేషన్లో వెంటనే మనిషిలాగా, వెంటనే దేవునిలాగా మారాడు. అట్లానే మనిషిలాగా ఉండలేదంటే కాదు. మనిషి వెళ్ళిన ప్రతి ఒక్క శ్రమ, అవమానాలు పొందాడు. ఫ్యామిలీ మెంబర్సే అతను అవమానించారు. బ్యాక్ స్టాబింగ్, వెన్నుపోటు పొరవడం, ఇస్కరియోతు యూదా వెన్నుపోటు పొడిచాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ 2 చేపలు 5 రొట్టెలు ఆ విషయంలో చూస్తున్నాము. ప్లస్ ఇవన్నీ కాదు, మాకు బీపీ ఉందండి, బీపీ వచ్చిందా యేసయ్యకి అంటారు కొంతమంది. సో అది కూడా ఉందండి. గెత్సెమనే తోటలో మనం చూస్తుంటే ఒక దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారు ఏడుస్తుంటే తన రక్తము చెమటలా కారింది అంటారు కదా. సో దాన్ని సైంటిఫికల్ టర్మ్లో ఏమంటారంటే హెమటోహైడ్రోసిస్. సో ఇది రియల్గా ఉంది సైంటిఫికల్గా. సో అదేంటంటే ఒక బీపీలో ఇంకా హైయెస్ట్ లెవెల్, ఇంకా దానికన్నా ఇంకా లేదు, అదే లాస్ట్ అనమాట. మీకు ఎంత ఎమోషనల్, ఫిజికల్ స్ట్రెస్ గుండా వెళ్తుంటే మీ బాడీలో ఉన్న బ్లడ్ మీ యొక్క శ్వేత గ్రంథాల నుంచి బయటకు వస్తుంది. సో యేసుక్రీస్తు ప్రభు మీ బీపీ, షుగర్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఆయన చూశాడు. అండ్ హీ హ్యాస్ గాన్ త్రూ ఇట్ పర్సనల్లీ. సో మీరు అందుకని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తే తప్ప మీకు ఇంకో దగ్గర సొల్యూషన్ ఉంది. అందుకే ఏ దేవుడు అన్న మాట మన యేసయ్య అంటాడు ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయను అన్నాడు. సో ఈ మాట అనడానికి ఎంత ధైర్యం కావాలి? ఏ దేవుడు అనలేని మాట అది. ఎందుకు అంటే దేవుడు అని చెప్పుకుంటున్నాం, వారు అనలేని మాట. ఎందుకంటే ఎవరు అంతకాలంగా వెళ్ళలేదు. దేవుడై తన సమస్త పవర్ ఉన్నప్పటికీ కూడా ఒక సాధారణ మానవుల్లాగా ఆ పరిస్థితి గుండా వెళ్ళాల్సి వచ్చింది. సో మన ఇంతమందిని చూసాము. సో ఆఖరిగా ఒక వ్యక్తి గురించి చెప్పేసి ఇక నా వాక్యాన్ని ముగింపులో తీసుకొచ్చేస్తానండి. సో ఈ వ్యక్తి ఏంటంటే బైబిల్లో లేడు. ఈ వ్యక్తి ఒక రొమేనియా దేశానికి సంబంధించిన వాడు. ఇప్పుడు ఏ విధంగా అయితే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధంకి వెళ్ళిందో, అప్పుడు కూడా 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు రష్యా రొమేనియా దగ్గరికి వెళ్ళిందనమాట. అక్కడికి వెళ్ళి రష్యన్స్ నార్మల్గా అథీస్ట్, అంటే దేవుడిని నమ్మని వాళ్ళు.
అయితే వాళ్ళు వెళ్ళిన దేశాల్లో కూడా దేవుని నమ్మకుండా చేసిద్దామని, రొమానియాలో కొంతమంది క్రైస్తవులు ఉన్నప్పటికీ వాళ్ళని కూడా నాస్తికులుగా మార్చేద్దామని ఈ రష్యన్స్ ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు రిచర్డ్ వుంబ్రాండ్ అతని పేరు. అతని భార్య పేరు సబీనా. సో ఇతను ఏంటంటే ఇతను కూడా స్టార్టింగ్లో నాస్తికుడే, కానీ ఏమైంది అంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఒక వడ్రంగి ద్వారా దేవుని ఒక వాక్యాన్ని తెలుసుకున్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. ప్లస్ వాళ్ళు ఎలాంటివంటే ఎలుకలని రాత్రిపూట ఆహారం 4 రోజులు ఆహారం పెట్టకుండా ఉన్న ఎలుకల్ని రాత్రిపూట వాళ్ళు గదుల్లో వదిలేవారు. వాళ్ళ చేతులకి కడియాలు వేసి వాటికి షార్ప్ నెయిల్స్ పెట్టేవారు, మేకులు. సో వాళ్ళు కొంచెం కదిలినా చేతికి గుచ్చేసుకుండేవి. వాళ్ళ ఒక రూమ్లో పెట్టేవారు. ఇప్పుడు ఎంత ఉందో పోడియమో అంత రూమ్లో వాళ్ళు నిల్చోబెట్టేసి కొన్ని రోజులు నిల్చోబెట్టి చుట్టూ మేకులు పెట్టేవారు. వాళ్ళు కొంచెం వంగినప్పటికీ గుచ్చేసుకునేది. ప్లస్ ఇంకో ఐస్ బాక్స్లో వాళ్ళని పెట్టేవారు. ఐస్ బాక్స్లో పెట్టి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు చచ్చిపోతారు అనే టైం తీసుకొచ్చి మళ్ళీ మెడిసిన్ చేసి వాళ్ళ టెంపరేచర్ మామూలు అవ్వగానే మళ్ళీ తీసుకెళ్ళి ఐస్ బాక్స్లో పెట్టారు. ఆ రకంగా 14 సంవత్సరాలు. కానీ ఏ ఒక్క రోజు కూడా దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు ఏంటి నేను దేవుడి కోసం పనిచేస్తుంటే నన్ను ఇంత శ్రమల గుండా తీసుకెళ్తున్నాను అనుకోలేదండి. 14 సంవత్సరాలు తనకున్న ప్రతి ఒక్క అవకాశంలో దేవుడి సువార్త ప్రకటిస్తున్నాడు. ఖైదీలకి, దేవుడు అక్కడ ఉన్న సోల్జర్స్ కూడా అంత హింసిస్తున్నప్పటికీ ఆ సోల్జర్స్ కూడా. సో 14 సంవత్సరాలతో బయటకు వచ్చాక ఒక డాక్టర్ అతను వచ్చి ఇచ్చే సాక్ష్యం ఏంటి అంటే రిచర్డ్ ఒక దేహంలో వెన్నుపూసలో 4 వెన్నుపూసలు ఇరిగిపోయాయి, చాలా ఎముకలు ఇరిగిపోయాయి, 12 స్థలాల్లో శరీరాన్ని చెక్కి వేశారు, కాల్చారు, శరీరాన్ని కట్ చేశారు, 18 రంధ్రాలు పెట్టారు శరీరానికి. ఆ వైద్యుడు అంటాడు, అసలు నువ్వు బ్రతకడం అంటే కేవలం దేవుని కృపే, వైద్య శాస్త్రంలో ఎవరు అలా చేయలేరు, కేవలం దేవుని కృప వల్లే నువ్వు బ్రతుకుతున్నావు అన్నాడు. రిచర్డ్ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు తెలుసా? ఈ శ్రమల గుండా వెళ్ళి 91 సంవత్సరాలు బ్రతికాడు. అండ్ అన్ని సంవత్సరాలు బ్రతికి చాలా మంచి బుక్స్ రాశాడు. టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అని, ఎప్పుడైనా దొరికితే చదవండి, టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అని. ప్లస్ ఆయన ఏ రకమైన శ్రమల గుండా వెళ్ళారో ఆ రకమైన శ్రమలు ఇంకెవరు అనుభవించకుండా వాయిస్ ఆఫ్ మ్యాట్రేస్ అనే ఒక పరిచయాన్ని స్టార్ట్ చేసి దాని ద్వారా దేశ విదేశాల్లో ఎవరైతే ఈ రకమైన ప్రాసిక్యూషన్ నుంచి వెళ్తున్నారో వాళ్ళందరినీ రిచర్డ్ ఆదుకున్నాడండి. అండ్ ఇంత జరిగిన రిచర్డ్ ఏమంటాడు లాస్ట్కి అంటే, నువ్వు కమ్యూనిస్ట్ని ద్వేషిస్తున్నావు అంటే ఒకటే మాట అంటాడు రిచర్డ్, ఐ హేట్ కమ్యూనిజం బట్ ఐ డోంట్ హేట్ రష్యన్ మెన్ అని. ఎందుకంటే నేను ఓన్లీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను ద్వేషిస్తాను, కానీ ఆ ప్రజల్ని రష్యన్ ఎవరైతే నన్ను బాధపరిచారో వాళ్ళని మాత్రం నేను ద్వేషించట్లేదు, వాళ్ళకి జస్ట్ దేవుడు తెలియదు అంతే కానీ ఇంకేం లేదు అని వాళ్ళని ఒకటే రకంగా క్షమించేశారండి. సో ఈ విధంగా చూస్తున్నాం, ఈ ప్రతి ఒక్క మనిషి జీవితంలో కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు గుండా వెళ్తాం, కానీ దేవుణ్ణి ఆధారం చేసుకొని ముందుకెళ్తే అండి మనకి ప్రతి ఒక్క సిచ్యువేషన్ దేవుడు మనల్ని కాచి కాపాడతారు. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. గొప్ప దేవ రక్షక, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామండి. ప్రభు గడిచకాలంలో శ్రమను కాచి కాపాడడానికి వందనాలు ప్రభు. ఈ రోజు నన్ను ఒక సాధారణంగా వాడుకొని నువ్వు చెప్పగలతో మాట్లాడదామన్న మాటలు మా ద్వారా మాట్లాడించినందుకు వందనాలు ప్రభు. అవును ప్రభు, అప్పుడప్పుడు మేము యోనా వలె, పౌలు వలె చిత్తానికి దూరంగా పారిపోతుంటాం ప్రభు. కానీ మేము శ్రమల ద్వారా మళ్ళీ మమ్మల్ని సరి చేస్తారు ప్రభు. ఈ శ్రమలు మమ్మల్ని కృంగదీయడానికి కాదు కానీ ప్రభు, కేవలం మీకు ఇంకా దగ్గరగా చేయడానికి ప్రభు. అవును ప్రభు, ఎంతో మంది జీవితాల్లో అంత మంచిగా ఉన్నప్పుడు సడన్గా ఏదో సమస్య గుండా వెళ్తున్నారేమో ప్రభు. సడన్గా ఏమైనా ఆర్థిక సమస్య, శారీరక సమస్య, స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారేమో ప్రభు. నువ్వే చూచివాడవు ప్రభు. ఆనాడు హిజ్కియా రాజు ఒక ప్రార్థన చూసిన వాడవు, ఆయన కన్నీరుని చూసిన దేవుడు ప్రభు. ఈరోజు కూడా ఎవరైతే ఈ సంఘంలో బాధపడుతున్నారో, నీ యొక్క చూపు కోసం ఆశిస్తున్నారు ప్రభా, మీరే వాళ్ళని చూడండి ప్రభా. చూసి ప్రభా మీరే వాళ్ళకున్న అవసరం, ప్రతి ఒక్క అవసరం తీర్చండి ప్రభా. మేము కూడా ప్రభా ఇది చేయడం వల్లే ప్రభా మా శత్రువులను ద్వేషించకుండా ప్రభా ప్రేమించి మేము మమ్మల్ని ఏ రకంగా ప్రేమించావు, ఎన్ని తప్పులు చేసినప్పటికీ మమ్మల్ని ప్రేమించి ఆదరించావు, అదేవిధంగా మేము కూడా ఉండేలాగా మాకు సాయం చేయండి ప్రభు. ఈ చిన్న ప్రార్థనలో తప్పుంటే దయతో మన్నించమని ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయంతో బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా దైవ సేవకులకి, సంఘ కార్యవర్గానికి నా వందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. మరి ఈ దినంలో మన సంఘ యూత్ కన్వీనర్ బ్రదర్ నితీష్ గారు దేవుని యొక్క సన్నిధిలో చూచుచున్న దేవుడు అనేటటువంటి టాపిక్ తీసుకొని చాలా వివరంగా వివరించిన విధానాన్ని బట్టి రంగపక్షంగా బ్రదర్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు